అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో తోటాడ గ్రామంలో ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత తీర్థయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పేద ప్రజల సేవే పరమ ధర్మం అనే లక్ష్యంతో ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది. వందలాది మంది నిరుపేద భక్తులకు అన్నవరం, సింహాచలం, రుషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయాల దర్శనానికి ఉచితంగా తీసుకెళ్లారు. భక్తులతో స్వయంగా మాట్లాడిన ఎంవీఆర్ వారి యాత్ర సుఖవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ పచ్చ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. మరి ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు గారు వారు ఎన్నో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేస్తూ సుమారుగా 7 సంవత్సరాలు పెట్టి ఈ తీర్థయాత్రలు కానీ అదేవిధంగా విద్య, వైద్యం ఏదైనా కష్టమంటే ఎవరు వచ్చినా కూడా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ అదేవిధంగా మరి రానున్న రోజుల్లో మరి మూతబడిన ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఆ పరిశ్రమలంతా ఓపెన్ చేసి అతి త్వరలో వాళ్ళకి కూడా ఉపాధి కల్పించే కార్యక్రమంలో ఉన్నారు. ఒక మంచి శ్రీకారం చుడుతున్నారు. మరి ఇటువంటి వ్యక్తికి రానున్న రోజుల్లో మీలాంటి మహిళలు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎంవీఆర్ గారికి మీ అండదండలు ఉండాలని కోరుకుంటూ మరి మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై ఎంవీఆర్, జై ఎంవీఆర్, జై ఎంవీఆర్, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, ఎంవీఆర్ గారి నాయకత్వం, ఎంవీఆర్ గారి నాయకత్వం. కార్యక్రమానికి మరి మా కాండ్రేగులు సూర్యరావు గారిని ఒక నిమిషం మాట్లాడాలని కోరుతాం. మన పారిశ్రామికవేత్త, శ్రీతమ నాయకులు మన ఎంవీఆర్ గారు అనగా ముత్యాల వెంకటేశ్వరరావు గారు అనమాట. ముత్యాల వెంకటేశ్వర ముత్యం ఎక్కడ దొరుకుతుందమ్మా, దాని కాస్ట్ ఎంత, దాని ఖరీదు ఎంత, అంతులేనటువంటిది అనమాట. అటువంటి ఆయనకి మంచి మనసు భగవంతుడు ఇటువంటి మనసు ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలనేటువంటి ఆలోచన మనందరిలో కూడా ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే ప్రతి పేద ప్రజల్ని కూడా ప్రతి గ్రామంలోనూ కూడా అందరికీ నా వంతు చేయూత నేను ఏం చేయగలను, నేను ఏం చేస్తే అందరిలోనూ కూడా మన్నను పొందుతాను అన్నటువంటి ఆలోచన తనకు వచ్చి ఎంవీఆర్ అన్నటువంటి కారణం పెట్టి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో పల్లెల్లోనే కాదు ఏంటమ్మా హరిజన గిరిజన వాడల్లోనూ అంటే కొండలు ఉన్నారు కదా, అది ఇప్పుడే దివ్య దర్శనానికి వెళ్ళడం ఉంటుందా, ఉండరు. అటువంటి వాళ్ళకి కూడా మనం ఎలా చేస్తే న్యాయం జరుగుతుంది అన్నట్టు ఆలోచన పెట్టి ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ అంటూ ఏర్పాటు చేసి ప్రతి పల్లి గ్రామానికి కూడా ఎంవీఆర్ తాలూకి బస్సులు పంపించి దివ్యయాత్రలకు పంపిస్తూ రెండోది ఏముందంటే శిథిలమైనటువంటి దేవాలయాలు ఏమైనా ఉంటే సార్ మా గుడి తాలూకు పరిస్థితి ఎలా ఉందని వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ ద్వారాగా ఆ గుడికి సహాయ సంపత్తులు చేసి చదువుకున్నటువంటి పిల్లలు, విద్యార్థులు, అన్నదానం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ఈ కార్యక్రమాన్ని ఎలా శిరసా నడిపిస్తూ ఉన్నారనమాట. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు సర్వదా ఇచ్చి కాపాడుతూ రేపొద్దున ఒక విషయం ఇప్పటి వరకు స్వామికి ఎటువంటి పదవ లేదు, ఊరకే చేసే కార్యక్రమం ఈ రోజు వరకు 7 సంవత్సరాలు ఇచ్చి సుమారుగా ఒక 40 కోట్ల ధనాన్ని వెచ్చించారు ఇప్పటి వరకు. ఇటుపైన భగవంతుడి దయ వల్ల ఆయనకి ఏదైనా ఈ సీట్ వచ్చింది.